విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వైపు కేంద్రం దొడ్డిదారిన అడుగులు వేయడం మొదలుపెట్టింది. విశాఖ ఉక్కులోని అగ్నిమాపక కేంద్రాలను నడిపే బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక పక్క విశాఖ ఉక్కు పరిశ్రమ సజావుగా నడవడానికి అవసరమైన నిధులు ఇదిగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న విశాఖ ప్రజా ప్రతినిధులు దీనిపై ఏం మాట్లాడతారో చూడాల్సి ఉంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం దొడ్డిదారిన వస్తుందన్న విషయం నిన్న వెలువడిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా బయటపడింది. ఈ విషయం ఇక్కడి ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఉండదు. అయినా వీళ్లు ప్రజలను ఇప్పటికీ మభ్యపరుస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్లాంట్లో అగ్నిమాపక దళాలను సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లలోనూ ఈ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే సిఐఎస్ఎఫ్ మాత్రమే నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే పనిలో భాగంగా తొలుత అగ్నిమాపక సిబ్బంది నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పన్నాగం పన్నింది. ఉక్కు యాజమాన్యం విశాఖ ఉక్కు రక్షణ బాధ్యతను సిఐఎస్ఎఫ్ స్థానంలో స్టేట్ పోలీసును నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా తొలుత సిఐఎస్ఎఫ్ను అగ్నిమాపక విభాగం నుంచి తొలగిస్తోంది. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ను అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడుతున్న సిఐఎస్ఎఫ్ను కూడా తొలగించి ఆ బాధ్యతలను కూడా ప్రైవేటుకు అప్పగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.